వెల్కమ్ బ్యాక్ టు మిల్కీ డాన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే తిను చోటా బెస్ట్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్. సో తినకి ఇప్పుడు నాకు ఒకటి చెప్పింది, తినకి చోటా అంటే ఇష్టం అంటే. నాకెందుకు ఇష్టం వాడు లేదు గైస్, ఇది వచ్చేసి మేము ప్రాంక్ చేస్తున్నాం. చోటా మీద ఇంకా వాళ్ళ అక్క వాళ్ళ మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం. వీళ్ళ అక్క వాళ్ళు ఉంటారా, వాళ్ళ అక్క వాళ్ళ మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం. ఏంటంటే చోటాని ఈమె లవ్ చేస్తుందని ప్రాంక్ చేస్తున్నాము. దీన్ని బుక్లో కూడా రాసాము, ఐ లవ్ యూ చోటా అనేమో రాసాము. ఈ బుక్ వచ్చేసి అక్కడ పెడతాము టీవీ దగ్గర. ఇది నార్మల్గా వాళ్ళ అక్క వచ్చి చూస్తుంది. ఇంకా వాళ్ళ అక్కతో స్టార్ట్ అవుతుంది వీడియో, మొత్తం మళ్ళీ కలరం అవుతుంది. చూడండి ఎలా ఉంటుందో వీడియో, అలాగే కామెంట్ చేయండి ఎలా ఉందో చూడండి. సో గైస్, నాకు తెలిసి వర్షిత్ సీరియస్ అవుతాడు, ఎందుకంటే వర్షిత్ కూడా తెలియదు ఇవి ఇట్లా వేస్తుందని. ఏమనుకుంటున్నావు? మీ అక్క వాళ్ళు ఏమంటారు? మా అక్క అయితే ఫుల్ సీరియస్ అవుతారు. ఇక వర్షిత్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాబట్టి వర్షిత్ ఏమనుకుంటాడో ఇప్పుడు చూద్దాం. సో గైస్, నేనైతే ఇప్పుడు ఇంట్లో నేను ఏందో చూపించేసా వర్షిత్కి. ఓ పెద్ద ఏమంటుంది తెలిసి వచ్చినప్పుడు మీరే నా పెద్ద పెద్ద ఫేములు, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సెస్ అనుకుంటున్నాను. మీకే వచ్చా డాన్స్, మీరే తీస్తారా వీడియోస్? చూడు వీడియో తీస్తాను నేను, నాతో తీస్తుంది వీడియో. ఇప్పుడు నేనేందో చూపిస్తా వర్షిత్కి. సో గైస్, ఇంట్లో అయితే ఎవ్వరు లేరు, మేము ఇద్దరమే ఉన్నాము. అది కూడా ఏం చేస్తున్నామంటే వీడియో తీద్దామనే ఉన్నాము. వాళ్ళ అక్క వాళ్ళైతే బయటకు వెళ్ళి, సండే కదా, వర్షిత్ కూడా గ్రౌండ్లో ఆడుకుంటుండు. నేను ఇప్పుడు వెళ్తాను, ఎందుకంటే వాళ్ళ అక్క వాళ్ళు వస్తారు. అంటే టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 7:40 అవుతుంది. ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళు బయటకు వెళ్ళారు కాబట్టి టైం అయింది, ఇంత లేట్ అయింది వస్తారేమో అని నేనైతే బయటకు వెళ్తా. ఎట్లయినా నువ్వు ఏదో ఒకటి చేసినా విలువ, ఏదో ఒకటి చేసి మా అక్క వాళ్ళు ఇన్నే పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ అక్క ఏం పని చేస్తాను తిట్టారేమో. నువ్వైతే ఎట్లయినా వేసి పిలువు, నేనైతే బయట పిలుస్తారు. సరే. సో గైస్, అయితే వెళ్తున్నా బయటికి. ఈ డైరీ వచ్చేసి అలా టీవీ దగ్గర పెడతా చూడండి. ఈ డైరీ అయితే అక్కడ టీవీ దగ్గర అయితే పెడుతున్నాము. మేము చెప్తుందంట అన్ని. ఇదైతే మా అక్క పర్సనల్ డైరీ అనమాట. ఇప్పుడు మా అక్కకి అంటే ఈ డైరీలో నేను రాసి అక్కడ టీవీ దగ్గర పెట్టినా కాబట్టి మా అక్క చూసింది అనుకో, నన్ను ఇప్పుడు ఏం చేస్తారు తెలియదు, చంపేస్తుంది. నన్ను అసలు మా అక్క అసలు టచ్ కూడా ఏనియదు ఈ బుక్ని. ఏదన్నా దాని పర్సనల్ మొత్తం ఇందులోనే రాసుకుంటుంది అనమాట. సో చూద్దాము. అక్క కూడా చాలాసార్లు చెప్పింది నాకు, ఎక్కడికి వెళ్ళినా నైట్ వచ్చినాక కంపల్సరీ డైరీ రాస్తా అని. చూద్దాం. అదే డైరీ మేము ఓపెన్ చేసి మనం టీవీ దగ్గర పెడుతున్నాం. ఇవ్వకుంటుంది బాగా చంపేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడైతే పెడుతున్నాం. ఓపెన్ చేసి ఎలాగైనా సండే టీవీ చూస్తారు, టీవీ దగ్గరికి వెళ్తారు, డైరీ కనిపిస్తుంది. అక్క పర్సనల్ డైరీ. మా ప్లాన్ ఎట్లు చెప్పండి కామెంట్స్ ఎలా. సరే అయితే బయటకు వస్తున్నా. బాయ్ బాయ్ బాయ్. ఇప్పుడైతే మా అక్క వాళ్ళు వచ్చిరా లేదా పోయి చూసేసి వచ్చేద్దాం. మా అక్క వాళ్ళు ఇంకా రాలేదు. ఇప్పుడు ఒకసారి లోపలికి కాల్ చేసి వస్తాను. వచ్చిరా? వచ్చేసిరా? ఓకే 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 గైస్, వచ్చేసిరు. మా అక్క వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారు. నాకేం తెలియనట్టు ఇప్పుడు నేనైతే లోపలికి వెళ్ళి ఫోన్ చేస్తాను అనమాట. చదువుకునేది ఫస్ట్, చదువుకోండి ఫస్ట్. ఫోన్ చూస్తున్నా, ఇప్పుడే పట్టుకున్నా ఫోన్. ఎప్పుడు చూసినా ఫోనే చూస్తావు, ఇప్పుడేంది? గైస్, కెమెరా అయితే అక్కడ పెడుతున్నాను ఇప్పుడు చూడండి. హలో లక్కీ, ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చిండే, ఫుల్ టైర్డ్ అయిపోయినా. ఇంకా ఒక 2 minutes మళ్ళీ చేస్తాను.
నాకు తెలియదు. నాకు తెలియదు, నువ్వెక్కడ పెట్టుకున్నావో. నేను ముట్ట కదా నీ డైరీ. నాకు తెలియదు, నేను చూడలే. ఏమో. నేను ఇంట్లో లేకపోతే అన్ని తీస్తారు, ఏడబడతా ఆడ పెట్టిస్తారు నావి ఐటమ్స్ అన్ని. ఈయనే ఉంది, చెప్పొచ్చు కదా డైరీ. అప్పటికే నీ అల్లుస్తున్నా కదా నేను. నాకు తెలియదు, నేను చూడలేను. ఏమో. అసలు బయట ఎందుకు పెట్టారు నా డైరీ, నాకు అర్థం కాదు. ఈరోజు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. నా డైరీలో ఇవేగా రాసిరు. ఎవరు నా డైరీలో రాసిండ్రు ఇది? ఏంటిది? నా డైరీ ఎవరు తీసిరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డైరీలో ఎందుకు రాసిరు? ఎవరు రాసిర్రు? మరి నా డైరీ బయటికి ఎందుకు వస్తుంది? ఏంది ఇది? దీనికి ఆన్సర్ ఏంది? ఏం రాసినావు? నా డైరీలో ఎందుకు రాసినావు నువ్వు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే రాసిన. ఎందుకు రాసినావు? ఎవరి కన్నా? ఎవరు? నోట్ చెప్తలేవేంది? నోట్లో ఏమైంది? మాటలు వస్తలేవు. పండు మా క్లాస్ కన్నా వర్షిత్. ఏ కన్నా? మన ఇంటి అక్కడ గల్లీలో ఉంటాడు ఆయన. మా క్లాస్ వర్షిత్ చోటా. చోటా ఆన్సర్. పండు ఇట్రా. పండు ఫస్ట్ జల్దీ రా. ఏంది మీ నాటకాలు తమాషా చేస్తుందా? ఇట్రా. ప్లీజ్ మమ్మీ వాళ్ళకి చెప్పకు. ఎందుకు చెప్పండి? నువ్వు చేసేటి ఆవు ఫస్ట్ వాళ్ళ అక్కకు ఫోన్ చేస్తావు. నేను ఏమనుకుంటున్నారు మీరు? నాటకాలా? పండు ఏమైంది? ఏంది మరి ఈ ఏజ్ రా తమాషాలు? ఇగో నా డైరీలో ఇవిడ ఏం రాస్తుందో, లవ్ ఈజ్ ఈజీ బట్ మై కన్నా ఇస్ బిజీ అంట. ఏంది నాటకాలు అయితే? పచ్చడి ఇస్తామని, పచ్చడి ఇస్తామని అవుతుంది. ఇంకా రాసింది పని చేస్తా. ఏం చేయాలి అదే చేస్తా. ఒక 2 minutes ఆగు. ఎవరు భాషకు ఫోన్ చేస్తావు ఫస్ట్? ఏంది నీ తమాషాలు? అసలు అర్థమైతలేదు. మా ఆయనే ఇంత ఏజ్ వచ్చినా ఏం లేకుంటే, ఆయనే ఇంత ఏజ్ వచ్చినా ఏం లేకుంటే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారు. ఇల్లు పండు అసలు చేస్తున్నావా? నాటకాలా నీకు? చెంప వంగుతుంది. తమాషాలా? 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 ఆగు, నేను ఫస్ట్ వర్షకు ఫోన్ చేస్తావు. ఏంది మీద అసలు నాకు అర్థమైతలేదు. మస్తు ఎక్కువ అవుతుంది నీకు. ఏం లేదు, హాస్టల్ వేపించేద్దాం. చెప్తా, ఇట్లానే చెప్పి హాస్టల్ వేపిద్దాం. డాడీకి చెప్తా. హాస్టల్ వేపిద్దాం. ఆగు ఏమని ఎట్లన్నా చెప్పి డాడీ చెప్పు. నేను హాస్టల్లో వేపిస్తా. డాడీకి ఇదే ఛాన్స్. ఎట్లన్నా చెప్పి నేను హాస్టల్లో వేపిస్తావు. మీకు తెలిసింది కదా డాడీ వాళ్ళకి. తెలియాలి. అవును, మరి మీరు చేసేది మంచి పని అని. ఆగు, ఈమె కాల్ లిఫ్ట్ చేస్తలే వర్ష. ఆగు. అరే చెయ్యకు ప్లీజ్. ఎందుకు చేయొద్దు? అలా చెయ్యకు. చేసేది మంచి పని అనుకుంటున్నా. ఏమనుకుంటున్నాను? హలో హలో వర్ష, అలా చెయ్యకు. ఏడున్నావు వర్ష? ఒకసారి ఇంటికి రావా? కొంచెం పనుంది, మాట్లాడాలి నీతోని. కొంచెం అర్జెంట్ రావా? మీ మమ్మీని తీసుకొని రా వర్ష. నువ్వే రా. కొంచెం అర్జెంట్ మాట్లాడాలి నీతోని. దా పనుంది, నువ్వు వచ్చినాక చెప్తాదా. రా, తొందరగా రా. నువ్వు వచ్చినాక చెప్తాను. రా ఫస్ట్. ఆగు రాని ఇప్పుడు వర్ష
అందరికి చెప్పి ఏంది మీరు ఏదో రీల్స్ చేసుకుంటారా అని వాళ్ళ ఇంటికి పంపిస్తే మీరు ఫ్రెండ్స్ అనుకుంటే చిన్నప్పటి నుంచి ఇవేం నాటకాలు ఇవన్నీ చూడు పండు ఇగో లవ్ ఈజ్ ఈజీ బట్ మై కన్నా ఇస్ బిజీ అంట కన్నా ఇస్ బిజీ అంట ఇంకా లాస్ట్ బ్రీత్ అంట Love is not what you say. లవ్ ఈజ్ వాట్ యు డూ What you do? చావు వర్ష రాని వచ్చినాక మాట్లాడతాను నేను అప్పుడు మాట్లాడి అప్పుడు ఏంది నీదేందో ఆయనదేందో చెప్తాను నేను అప్పుడు చెప్తావు డాడీకి చెప్తాను. లేదు ఈమె గమ్మున హాస్టల్ అయిపోయిద్దాం ఇప్పుడు మా డాడీకి ఫోన్ చేసి మంచి ఛాన్స్ దొరికింది మరి డాడీ చెయ్యకు. నేనే చేస్తా వద్దు, ఇప్పుడు డాడీ చెయ్యకు. మరి ఇంకోసారి చేస్తాను నీ ఇన్స్టాగ్రామ్ బ్లాగ్ చేస్తాను డాడీకి తమాషాలు చేస్తున్నావా? చెంప వలుగుతుంది. చెల్లు మనాలి ఇట్లనే కొడితే ఇంకా చెప్తా 2 నిమిషాలు ఆవు బస్ వచ్చినాక మాట్లాడతా ఫోన్ ఇంకా నీకు ఫోన్ కావాలంట ఫోన్ అన్ని లాక్స్ వేసేసి ఇంకేం చేయాలి అది చేస్తాను ఇగో రీల్స్ చూస్తే వాళ్ళవే చూస్తుంది చూడు ఇగో కథలు కొడుతున్నావు అసలు. వాళ్ళ రీల్సే బ్లాక్ చేసి అకౌంట్ మొత్తం ఆడి మీరు ఏందో చేస్తావు ఇట్లన్నా వర్షరాన్ని మాట్లాడతాను ఇప్పుడు నా డైరీలో రాసిన ఇంకా అంత డేర్ ఉండి నా పర్సనల్ డైరీ నేను ఎవరిని ముట్టని అంటే నా డైరీలో రాసినవా నేను పండులేక కాదు కొత్త మంచిగా పచ్చ కొట్టేస్తా చూడు కొట్టకపోతే ఇప్పుడు డాడీ అని ఎట్లనే చెప్పి హాస్టల్ మాట్లాడిపోతే డాడీకి చెప్పకు. ఎందుకు చెప్పదు నువ్వు చేసేది మంచి పనా మరి నాటకాలు చేస్తున్నామా వర్షం ఇంకొస్తలేదు ఏమైంది? ఇంకా రాలేదు. వర్షం కాల్ అక్క. మేము వర్షం రమ్మని చెల్లి ఈసారి చెయ్యకు. కట్టలు పడుతున్నాను అసలు నీ ఏజ్ ఎంత నువ్వు ఏంది ఇంకా ఇంత మంచోళ్ళు fame. తెలుసా? అందరు మంచోళ్ళే ఉంటారు ఎవరు చెడ్డోళ్ళు ఉన్నారు అర్థమైందా వాడు ఎంత ఫేమ్ ఫేమ్ అయితే తమాషాలు చేస్తున్నావా? ఈ ఏజ్ కి చేస్తారా ఇవన్నీ మాకే లేరా వర్ష అయింది ఇంకా ఫోన్ అక్కని పిలవకండి. లేదు నేను పిలుస్తా ఆగు ఎంతసేపు అయింది ఆవు నేను చేస్తున్నా ఏసి కొట్టబుద్ధి అయితే నాకు మేము చూస్తుంటే మస్తు కోపం వస్తుంది అరే ఎందుకట్లా చేస్తారు? ఫోన్ చేయకండి. చెప్తే ఇప్పుడు ఫోన్ హలో వర్ష ఏమైందిరా ఇంకా రాలేవు ఫాస్ట్ గా రారా రారా కొంచెం ఒకసారి జల్దీ రావా వర్ష? మీతో కొంచెం మాట్లాడాలి. ఒకసారి రావా నువ్వు అర్జెంటుగా? ఓకే రండి. ఓకే జల్దీ రా. వచ్చినాక చెప్తా నీ సంగతి. వాళ్ళ మమ్మీకి కూడా పిలుస్తావు. ఏమనుకుంటున్నావు అసలు వాళ్ళ ఇంట్లో దాకా పోకండి. ఎందుకు పోదు రండి రండిరా. ఏమైనా మీతో మాట్లాడాలి ఏమైనా మీ తమ్ముడేడుండు మేము గడ్డ పట్టుకుని ఏది ఈయనవరు ఏమైనా మా తమ్ముడే అది కదా ఏంది అసలు మీ ఇంటికి మేము ఏదో ఫ్రెండ్లీగా మీరు రీల్స్ చేస్తారు అంటే పంపిస్తాను ఇంటికి ఇప్పుడు ఏంది ఇగో చూడు నీకే తెలుస్తారు ఏంది ఇలా నాటకాలు అర్థమైతేనే నాకు ఇగో ఏంది నా బుక్ లో తీసింది కాక ఇంకా ఎంత డేర్ ఉంటే నా బుక్ ఇవన్నీ రాగా ఏంది కన్నా లవ్ యూ వర్షిత్ ఫ్లాష్ వీళ్ళు ఫ్రెండ్స్ అనుకుంటే ఏంది అసలు నాకు అర్థం వాళ్ళ ఏజ్
ఏజ్ ఏంటి? చేసేది ఏంటో అసలు నాకు అర్థమైతలేదు. మీ ఇంటికి ఏదో నువ్వు ఫోన్ చేస్తావు అనేసి ఫ్రెండ్స్ లా ఉంటారు కదా అనేసి పంపిస్తాం. కాదకి ఇప్పుడు నాకేం అర్థమైతలేదు, మీరు ఏం చెప్తున్నారు ఏం అర్థం అరే ఈ ఏజ్ కి లవ్ ఏందమ్మా? చూడు వర్ష అసలు ఏంది లేదు నాకు అర్థమే అవుతలేదు వర్ష. మీ ఇంటికి ఏదో ఫ్రెండ్ ఉంటారని అట్లా పంపిస్తాం. మరి అట్లా అనుకోకక్క, మేము ఏం చేయము కదా. మేము ఇంటికి వస్తే ఆమె ఇంటికి వస్తే ఆమె ఏం చేస్తుందో మాకేం తెలుస్తుంది. అరే మీరే ఉంటారనే కదరా పంపిస్తాం మేము. మీరు ఉంటారనే కదా పంపిస్తాం. ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ ఇదేంది రా ఇదంతా? మా డాడీ తెలిస్తే తాటలు ఇస్తాడు ఆమె. బిజీయా ఆ, మరి మరి ఇప్పుడే వచ్చింది కానీ ఆ, ఏం మరి. ఫ్రెండ్స్ ఏం కథలు పడుతున్నావు ఏంది? మీరు ఇట్లాంటి బిహేవియర్ నేను చూడలేదు నీతోనే. నేను మా డాడీకి చెప్తానే తాటలు ఇస్తాడు. లవ్ యూ సో మచ్. ఐ లవ్ హిమ్ ఇన్ మై లాస్ట్ బ్రీత్ అంట. లవ్ ఇస్ నాట్ వాట్ యు ఈ సే. ఏజ్ ఏంది? ఇది చేసేది ఏంది? అసలు నాకు అర్థమే అవుతలేదు వర్ష. అక్క మజాక్ ఆడుతున్నారు నాకు అర్థం. అరే మాకెందుకు రా మజాకాడ డైరీలో చూసి ఆ మేము జనరేషన్లో ఇట్లాంటి బిహేవియర్ నేను చూడలేదు అక్క. మరి మీరు ఇట్లా అరే నా డైరీ ఇంకా డేర్ గా తీసి ఆమె రాసింది, ఆమె చెప్పింది, ఇంకా ఆమె తీసి రాసిన అనేసి నా డైరీలో. ఏం మాట్లాడుతుంది నాకు ఒక్క ముక్క చిరేసింది. మరి నీ విలు ఒకసారి వర్షిత్ విలు నాకు వర్షిత్ లేడు, వర్షిత్ వర్షిత్ కాల్ లేడు. చేయి, నేను కాల్ ఒకసారి చేయి, వర్షిత్ చదువుకుంటుంటే వచ్చిన. ఒకసారి అయితే చేయి, ఒకసారి వర్షిత్కి కాల్ చేయి, నాకు అర్థమైతలేదు. ఈ ఏజ్ ఏంది? చేసేది ఏంది? మీ మమ్మీకి కాల్ చేయి, లేకపోతే మీ మమ్మీ మమ్మీకి వాళ్ళు కాల్ చేయి. ఫంక్షన్కే లేదక్క. ఆ, సరే ఆ, వర్షిత్కి ఈయన కాల్ కాల్ చేయి. మాట్లాడుతూ మా ఆయన అక్క ఏం కథ పడుతుంది ఏం నాకు ఏమో అర్థమైతలేదు. అది కూర్చొని ఒకసారి వర్షిత్కి కాల్ చేసి మాట్లాడలేదు. ఏం తెలుసు నాకు అర్థమైతలే ఏం చెప్పు. ఇప్పుడు మా ఇంటికి వచ్చి మా వాట్ ఈస్ దిస్? నువ్వు ఆగు కూర్చో. చూసినా మంచిగా వచ్చుకుంటూ ఇవన్నీ రాసుకుంటే ఇప్పుడు మన పేరు ఖరాబ్ చేయలే. అట్లే ఉంది ఇప్పుడు. నాకు రాకపోతే చెప్తా ఇంకా. చెప్పు ఇక. నిజమా నమ్మాలా వద్దా? నాకైతే అమ్మమ్మ అయితే నువ్వు రాసిన ఇట్లాంటి కథలు నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు పడుతున్నాయి? ఎందుకే నాకు ఇస్తున్నావు? అర్థమైతలేదు. మేము రాకముందుకు అడిగిన ఎవరు రాసిరు ఎందుకు రాసిరు అంటే వర్షిత్ కోసం రాసిన, నేనే రాసిన అని చెప్పింది ఇంకా ఆమె. అవును తెలుసా? నువ్వు వర్షిత్ కోసం ఎందుకు రాస్తున్నావు? ఆ, నీకు ఎందుకు ఇట్లాంటి బిహేవియర్ వచ్చింది ఇప్పుడు? చదువుకో. మేమేదో చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్ కదా, బెస్ట్ ఫ్రెండ్స్ కదా అని మేము మాట్లాడతాం అన్నాం. కదా, ఇప్పుడు వర్షిత్ అడిగినా కానీ స్టోరీస్ ఉంటాయని ఎవరికి తెలుసు ఇట్లా? వర్షిత్ మేము ఇంటికి కూడా ఎవరు రానేమో. వర్షిత్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి రీల్స్ కానీ పిలుస్తాము. మరి ఇట్లాంటి బిహేవియర్ ఎప్పుడు చూడండి నీతోని. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తావని చెప్పి. అమ్మో, ఇలా అయితే మీరు పిలవకుంటుండే. డాడీ తెలుసు ఇప్పుడు ఎట్లా? నేను ఎట్లన్నా మా డాడీకి మా డాడీ హాస్టల్ చెప్తాను, చూడు ఇప్పుడు. మంచిది. ఎప్పుడు మా డాడీ రాని ఇప్పుడు చెప్తా, నేను ఎట్లన్నా చెప్పు. నువ్వెందుకు? ఇప్పుడు పిక్చర్లో మీరు మాట్లాడేటోళ్ళము. అడుగు బాగుందా? ఆమె అడుగు, ఆమె రాసిందా చెప్పు, అడుగు అడుగు. అరే, మీరు కొడితే వస్తుంది నాకు ఎందుకు కొడుతురు? అరే మరి ఏం చేసింది రా, చేసేది ఏంది ఆమె? అసలు అర్థమవుతుందా మీకు? కొడుతుంటే ఎందుకు కొడుతున్నావు అంటుంది ఇంకా. కొట్టాలా ఇంకేం చేయాలా ఆమెని? కొడితే ఏమొస్తుంది అక్క? మరి ఆమె ఏజ్ ఏంది, ఆమె వేసేది ఏంది మరి? మా డాడీ వస్తాడు ఎట్లా ఇట్లాంటి డాడీ వస్తే అక్కడ పరువు చెప్తా అయిపోతుంది ఇప్పుడు ఆమె. మన నాయన ఎందుకు కూడా చేస్తున్నావు? చెప్పు వెంచు. పిక్చర్లో మాడేటాము. మా డాడీకి చెప్తే ఇంకా బయటికి మమ్మీ తెలిసిందనుకో ఓ మా అమ్మ తెలుసు కాదు పుట్ట పుట్ట కొడుతుంది. నీ ముఖం వస్తాను. మా డాడీకి తెలుస్తాడు అట్లనే చేస్తాడు. మా డాడీ ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి కథలు హాస్టల్ పడితే చేసేస్తాం ఇట్లా ఇట్లా. అది కాదురా, ఒకసారి నువ్వు వర్షిత్కి అప్పటి నుంచి కాల్ చేయి. తెలుస్తున్నావు ఏమైతే వర్షిత్కి ఫంక్షన్ కాల్ ఉంది చేయరా. బర్త్డే ఉందో తాత పిలుస్తాను తీరా ఏమన్నా. మేము అది చూసి షాక్ అయినా ఏంది ఈమె ఇట్లా చేస్తుంది అని చెప్పి వర్షిత్ రాడు ఇప్పుడు మ్యాచ్ పోయినా ట్రై చేయి ఒకసారి. టైం అయితే వచ్చి రావచ్చు ఫోన్ ఏం తెలుసుకోండి ఆ. ముందు చెప్పిందిరా. చెప్తలే అక్క. ఏ ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్తావా లేదా? ఇంతకుముందుకు ఏం చెప్పినావు? చెప్పు. చెప్పు చెప్తే మనం ఫోన్ చేస్తే వాడికి వస్తాడు. ఇంతకుముందుకు ఏం చెప్పినావు? ఆడ చెప్పు, ఆమెకు చెప్పు, వర్షకు చెప్పు. ఎందుకు ఎందుకు అక్క? రాస్తావు? అక్క మన అంటున్నావు ఈడ. చెప్పు. బ్యాడ్ గర్ల్ అయిపోయినాడు నువ్వు ఇక ఇప్పటి నుంచి. ఫోన్ చేద్దాం ఫోన్ చేయి వాడు రావచ్చు. అందుకే చెయ్యి వర్ష, తెలుసా? మాట వాడు- ఏంటి, ఈమ అసలు ఏంటి అర్థమైతే అయితే వర్షిత్ చేస్తున్నా నువ్వు వర్షిత్ చేస్తున్నావు. నువ్వు అవ్వ టైం అయితే చేయాలి అక్క నాకు ఏ తెలుసా అయిపోయింది. ఆగ్రహకు ఫోన్ చేసి చూడు మేము చెప్తున్నావు. వాడు ఏంటి వచ్చాడు చెప్పు. చెప్తాడు కానీ. ఇట్లాంటి కథలు ఎప్పటి పడుతున్నావు? ఆ, అసలు ఏంటి వర్ష, నాకు వెంచి ఏది అర్థమైతే వెంచి చెప్పు వెంచి పిక్చర్ చెప్పు. అంతా కాదు వర్షిత్కి కాల్ ఫస్ట్ వర్షకి కాల్ చేయి. వర్షిత్ కాల్ సేమ్ వస్తుంది అక్క. ఫస్ట్ మీరు అడిగినట్టు దాన్ని బట్టి నేను చెప్పు రావాలి నాకు ఫస్ట్. వర్షి, చెప్తూనే ఏ, చెప్పు ఇప్పుడు నాకు ఏం చెప్పినావు చెప్పు.
వర్షం చెప్పు. చెప్పరాదు ఏంది ఏమో నాటకాలు ఇంకా నాటకాలు. వెన్షు నువ్వు ఇంతసేపు ఏడ్చుకుంటే ఇప్పుడు నవ్వుకుంటుంటే కాదు వెన్షు. గట్టిగా చెప్పు నాకు. మా సకాడుతున్నావు ఎట్లా ఆ. మేము చదువుకునే రోజు నువ్వేమో ఊరికే ఫోన్ చేస్తున్నావు వచ్చిన రాకపోతే టైం అసలు వేస్ట్ లైట్ చేసి చెప్పు వెన్షు. దాన్ని బట్టి నేను ఏదో ఒకటి చెప్తా. అసలు ఏం చెప్ప ఓకే ఇంకోటి కొట్టు అది కావాలి ఆలోచన ఒకటి చెప్పు వెన్షు. టూ సైడ్ అంటూ చూసారు అందుకే రా వర్షిత్ కి కాల్ చేస్తాను క్లారిటీ వస్తాయి అయితే కదా ఇప్పుడు ఏం చెప్తానేది మే? అని ఇప్పుడే కదా చెప్పు మన వాడు వచ్చాక వాడు వస్తే క్లారిటీ వస్తుంది వాడు వస్తే clarity వస్తుంది. చెప్పలేదా వర్షిత్ ఫస్ట్ ప్రపోజ్ చేసి వాళ్ళ కథ వాళ్ళ కథ సీన్ లేదు అంత scene లేదు. మీ తమ్ముడికి కూడా వస్తాయి చేస్తాడు చేయి ఫస్ట్ మా తమ్ముడు Instagram లో శారీ చేయడం వల్ల ఇంకో ఆయనే చేసాడు అన్ని ఈ బాధపడతారండి ఒకసారి అయితే చేస్తే తెలుస్తుంది ఎవరు చేసిరో చెయ్యి వాడికి చేయి రమ్మని ఒకసారి ఇత్తటైతుంది అయిపోయినట్టుంది ఒకసారి చెయ్యి షాప్ అయితే ఈ న్యూస్ ఇలాగనే ఈ హ్యాండ్ నీదే చూసుకున్నావు మాకు రోజు రాస్తావు నాకు తెలుసు ఈ హ్యాండ్ నీదే అర్థమైపోయింది వెన్షు ఇట్లాంటివి చేస్తే ఇంకా మా డాడీ ఇంట్లోకి రానేడు వెన్షు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ ఇట్లాంటి పిచ్చి కథలు చేయొద్దు. చిట్టి పెడతాను అసలు తిట్టడం నీకు ఇట్లాంటి నేను పిచ్చి కూడా నీకు ఎందుకు వచ్చింది మా ఇంట్లోకి? అసలు నువ్వు ఏ ఏం క్లాస్ జరుగుతుంది? అనుకుంటున్నావు? ఏ అదే క్లాస్? కదా. వాళ్ళు చెప్తుంది ఫస్ట్ ప్రపోజ్ చేసిండు అని. ఫస్ట్ అని మరి మాకు చెప్పొచ్చు మేము రోజు నాకైతే పిచ్చి మాతో ఉంటారు వేస్తుంది, ఇద్దరు ఉంటాయి. యాక్టింగ్ చేస్తారు ఇద్దరు వర్షిత్ కి కాల్ చేస్తున్నది. స్పీకర్ లో తొందరగా మీరు మీ డాడీ చూసిన అనుకో భయం అవుతుంది. మా మొత్తం డాడీ వాళ్ళకి ఇట్లా తెలియాలి. ఇంకా చూడు నువ్వు ఎట్లా చేస్తాడు ఇంకా. అమ్మ మా డాడీ వాళ్ళకి తెలియదా ఇప్పుడు మేము చెప్తే ఎట్లా నా చెప్పి నేను ఏపీసీ చెప్తాను, కూడా నాకు చేస్తా ఇష్టం. చూడు హాస్టల్లో ఏపీసీ ఇప్పుడు ఫస్ట్ వానికి ఇంటికి రాని చెప్పు ఇవన్నీ చేస్తామని చెప్పక అట్లా వాడు ఏమనుకుంటాడు మళ్ళీ. ఒకసారి రా ఒక పని ఉందంటే ఫస్ట్ వాడు ఏడున్నాడో ఏమో నాకు ఏం అర్థం అవుతలేదు. ఏడున్నా సార్ ఇదే చెయ్యి ఒకసారి కొత్త డైరీ నా డైరీ అది పర్సనల్ డైరీ నా బ్యాగ్ లో ఉంటుంది అది. అదే 4 పేజెస్ ఉన్నాయి ఇంకా హలో? 6 పేజ్ వర్షిత్ ఏడున్నా? వర్షిత్ మ్యాచ్ అయిపోయిందా? ఏడున్నా నువ్వు? తొందరగా రా వర్షిత్ ఒకసారి మా ఇంటికి వర్షిత్ నేను వెన్షు వాళ్ళు ఉన్నారు కదా మీ ఫ్రెండ్ వెన్షు వాళ్ళ ఇంట్లో ఉన్నా. నువ్వు మ్యాచ్ అయిపోయింది ఎప్పుడు నీది? రమ్మా నువ్వు ఏం కాదు మ్యాచ్ అయిపోయింది అక్కడ. అరే ఏం కాదు మిడిల్ లో నుంచి రమ్మనిడా అరే నువ్వు ఒకసారి వంట వీళ్ళ ఇంటికి రా వర్షిత్. అప్పుడే బుక్ నేను చేసుకుంటాం ఈడే ఉన్నా. అరే మిడిల్ లో నుంచి రా ఏం కాదు ఒక 2 minutes వచ్చి పో ట్రై చేయి రా ఇప్పుడు నేను ర్యాపిడో బుక్ చేస్తాను లొకేషన్ చెప్పు ఒకసారి నాకు ఈడ గ్రౌండ్ లేదా అక్క అక్కడ మ్యాచ్ ఆడుతున్నాను. ఈయనే కదా వచ్చేసి మనం ఒకసారి వచ్చి పొమ్మని పక్కనే కావాలి కదా వర్షిత్, రమ్మని వర్షిత్. ఒకసారి వచ్చిపోమని పక్కనే నువ్వు కదా ఒకసారి వచ్చిపో వర్షిత్ దగ్గరే కదా. ఆ? అరే ఏం కాదు, రాదని రాయడికి. చెప్తాం మరి వర్షిత్ వస్తున్నావా లేదా రా వర్షిత్ ఒక 5 minutes వచ్చిపోదు. ఈయనే రా ఒకసారి వచ్చిపో, 5 నిమిషాలు. అక్కువ పిలిచిర్రు నువ్వు ఒకసారి రా కంపల్సరీ రావాలి మాట్లాడలేడా. అరే నువ్వు రా ఫస్ట్. నువ్వు ఏ రా రాయి ఫ్రెండ్స్ పోయినా ఒక వస్తారు, 5 minutes ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఫాస్ట్ గా రా. జల్దీ రా అయితే ఏం అర్థమైతలేదు. ఇప్పుడు మనం మ్యాచ్ అని పిలిపిస్తున్నావు అక్క నువ్వు. ఏం కాదు ఇంపార్టెంట్ ఏం కాదులే ఇంటికి పోతా అక్క. ఎందుకు పోతావు ఆగు. వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వస్తున్నారు అరే మాట్లాడాలి కదా ఇప్పుడు మేము కూడా ఉన్నాం కదా మాట్లాడడానికి నువ్వు కూడా ఉన్నావు కదా వాడు వస్తే తెలుస్తుంది ఎవరేం చేసిర్రు అనేసి మాట్లాడవచ్చు నాకైతే భయం అవుతుంది ఇట్లా ఏడుస్తుంది ఫ్రెండ్స్ అంటే. అదే కదా మరి నేను చెప్పేది మీ ఇంటికి ఫ్రెండ్స్ లాగా వస్తే మీరు ఇట్లా ఇంత అని ఎక్స్పెక్ట్ అయ్యలే మేము అసలు ఇట్లాంటి మైండ్ సెట్ ఏమో మేము ఫ్రెండ్స్ అని అనుకుంటే ఏమో వచ్చి మంచిగా ఉండే అక్క. ఇలాంటివి ఎప్పుడు చూడలేదు వాళ్ళ అవును. ఇద్దరి మధ్యలో నేను. ఇంకా ఇట్లాంటి నేనే షాక్ అవుతున్నా ఈ ఏజ్ ఏంది వాళ్ళు చేసేది ఏంది నాకు అర్థమే అవుతలేదు ఏంది నచ్చి నాకు అర్థమైతే చెప్పు.
మేము పిక్చర్ ఇప్పుడు నిజమా అక్క నేను సీరియస్ అనుకో ఏమైతే కాదనుకుంటున్నావు ఇప్పుడు మమ్మల్ని సెకండ్ టైం అడిగిన నిజంగా నిజం, మేమే ఆహా. చూసి షాక్ అయినా. చెప్పు నువ్వు మజాక్ కాదు మేము సీరియస్ అడుగుతున్నాము నువ్వేమో మజాక్ అనుకుంటున్నావు యాక్టింగ్ ఎట్లా నాకు జర చెప్పు వంశు. ఇదేమో ఇంకా పిక్చర్ ఎట్లా ఇదేమో కొడతారు? బర్త్డే అవ్వాలి, ఇప్పుడే చెప్పేసింది ఆమె వాళ్ళు నిజమే అనేసి చెప్తున్నాడా మీరు ఆగండి అక్క ఇంత ఫోర్స్ clarity చేయకండి ఉన్నది. మన టైం నువ్వు చెప్పు. ఇప్పుడు ఈ టైంలో మీరు పిలిచి నీ మైండ్ మొత్తం మంచిగా చెప్పు నిజామా లేకపోతే అట్లా ఉత్తిగా నీవే నువ్వు అట్లా ఉత్తిగా రాసుకున్నావా లేకపోతే ఎట్లా మెల్లగా మాట్లాడకు గట్టిగా చెప్తాను. గై గై కొడతావా చూడు నిజంగా అంటే ఇంకా ఎంత డేర్ ఉంటాయి చెప్తా అట్లా ఓడకు అయితేనే నాకు రాని వర్షిత్ రాని మాట్లాడితే ఇప్పుడు ఏంది లేదు నాకు అర్థమవుతుంది ఇట్లా చేసి ఇంకోసారి నేను పంపియను కూడా పంపియా మీ ఇంటికి కదా ఏడికి పంపియా చూడు అసలు ఇంకేడికి పంపియా నేను చెప్పు వంశు. నాకు అస్సలు అర్థమవుతలేదు ఏయ్, నువ్వేం చేస్తున్నావు లోపల? ఏంది నాకు అర్థమే అవుతలేదు నాకు. ఏంది సంవత్సరం అంతా అరే నా డైరీ రాయి పర్సనల్ డైరీ ఈయన పేరు ఏంది ఇది నాకు అర్థమవుతలేదు ఈయన నా దాంట్లో ఎందుకు రాసిరా అరే ఏం చేస్తున్నావు నువ్వు లోపల? ఏం చేసి ఈ బుక్ చూస్తున్నాను ఇదే అరే నాకు పర్సనల్ డైరీ రా బాబు నీ ఏ పర్సనల్ లాగా ఆమె పర్సనల్ చూసి నాకు పర్సనల్ అవుతున్నారా అదే మరి షాప్ ఇంకెక్కడుందంట లేదు ఒక పంచాయతీ ఏం నాకు వాడినైతే మేము మ్యాచ్ లో పిలిపిస్తుంది ఇవేంటి? ఎంత డే ఉంటే నాకు బంగారేనట ఏం పని చేస్తున్నావు? కనిపిస్తుంది ఈ డబ్బా కనిపిస్తారా మా మేము అదే కదా ఓ ఈడే ఒక నిమిషం, ఒక నిమిషం. ఆగక్క. ఈడే రాగానే ఇంతమంది కనిపిస్తే ఆయి పెంచుకుంటా ఈ డబ్బా నేను ప్రేక్షకుణ్ణి మీలో మీరు కొట్టుకొని చావండి నన్ను ఎంటర్టైన్ చేయండి అర్థమైతలేదా వాళ్ళు తెలుస్తలేదా ఫ్రెండ్స్ అక్క నువ్వు మిస్ అయినా సరే ఏ నాకు అస్సలు నచ్చలేదు నువ్వు ఎందుకు ఆలోచించలేదు ఏంది వర్షిత్ నీది నాకు ఏందక్క? అర్థమైతలేదు ఏం చిన్నప్పటి చెప్పండి? నుంచి ఫ్రెండ్స్ అనుకుంటే ఏంటి అసలు నాకు అర్థమైతలేదు మీ స్టోరీ నాకు ఏంది లవ్ ఏయ్, ఏంది ఇది అంటే ఏంది? ఏంది మీ ఏజ్ ఏంది ఏంది? చేసేది ఏంది? అదే ఆ, వాళ్ళు ఏంది పెట్టించారు. నీకు? ఏంది అసలు నాకు అర్థమైతలేదు ఏయ్, ఏం కథలు పడుతున్నావు? ఆగు, మాట. వర్షిత్ ఏం కథలు పడుతున్నావు వర్ష? ఏంది వర్షిత్ నాకేమో ప్రపోజ్ చేస్తున్నాడంట. My name is Naga Master. Naga Master. Naga. ఎంతలో ఉంది కొన్న ఏం తెలియదు అన్నావు కదా ఈమె నీకు. ఏం చేస్తా నిన్న వద్దునా అని చంపాలి, ఓ తూకి మళ్ళా వచ్చాను వేస్తున్నావు. సీరియస్ అయిపోతాను ఏం ఏం చేస్తావు? చేస్తావు ఏం చేస్తావు నాకు తెలుసా ఈమె చూస్తే ఈమెను కొట్టబుద్ధి అవుతుంది నాకు ఫస్ట్ సో నేను సీన్ నాకు మీరు వచ్చి నన్ను సీంద్రడం కాదు అరే ఏంటి అంత అరే లేదు. మ్యాచ్ ఉంది వర్ష నాకు చెప్పు జల్దీ మ్యాచ్ పోవాలా? పక్కన ఏయ్ మ్యాచ్ ఇంపార్టెంట్ కాదు ఫస్ట్ వర్షిత్ అక్క, అర్థమైందా? ముందు నుంచి మాట్లాడు చెప్పాలి first. కదా. అరే మరి ఏంటి నీ book reason ఏంటి? ఏంది? రాయడం ఏంది? నేను వచ్చి రాస్తున్నా. రాయడం ఏంది? నేను వచ్చి నీ కోసమే రాస్తున్నా. కదా రాసి ఉంది. అమ్మ రాయడం ఎవరు? ఏంది? అరే నేను రాసి ఉంది ఎవరి కోసం? ఆమె టూ సైడ్ ఆమె టూ సైడ్స్ చెప్పకుండా అడిగితే ఏం అర్థమైంది? అక్క ఆగు, నేను ఆ, అడుగుతా. ఆగు, ఆగు. నువ్వు ఆమెకు ప్రపోజ్ చేసినావంట. Is the two side love అంట. ప్రపోజ్ చేసాను, యాక్సెప్ట్ చేసిందంట. ఆమె ఇవన్నీ రాసుకుంటుంది, వాళ్ళ అక్క పర్సనల్ వెళ్ళి రాసుకుంటుంది. ఇవన్నీ కథలు ఎందుకు పడతారని అడుగుతుంది. ప్రపోజ్ చేయలేదు మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ తిరున్నాం మేము నువ్వు అన్నా కదా ఇట్లా చెప్పాలి నిజంగా. ఆమె ఈ వాళ్ళ కొంచెం నువ్వు మజాక్ అరే నీ అమ్మ ఆడుతున్నావు. నాకు తెలియదు ఆమె టూ సైడ్స్ అని ఎట్లా అంటది మరి ఆమె two side అని ఎట్లా అంటారు? దేవుని మీద వద్దు నాకు ఆమె two side అని దేవుని మీద ఏయ్, వద్దు నాకు. ఒట్టు లేయకి ఇంకా దేవుడి మీద అటు ఇటు పోయి మీరు చేసేటివన్నీ నువ్వు చేసి చెప్పు, నీ దేవుడి మీద అమ్మ- బదనాం చేయడానికి సంబంధం పెట్టలేదు. ఆగు, ఒక్క ఇది ముక్క అడుగు. అమ్మతోనే చెప్తున్నా నాకు ఒక్క ఆ, ముక్క మరి ఆగు. అలా ఇప్పుడు ఏమన్నా అడుగు. ఇది కూడా అడుగు, మరి అడుగు, అడుగు. ప్రపోజ్ చేస్తానా చేయలేవా? ఇప్పుడు అరే మేము మజాక్ నాకు అస్సలు అర్థమైతలేదు. అక్క మీకు అర్థం కాకపోతే నేను చేసినట్ట అక్క చెప్పు మరి మా అక్క వాళ్ళకి నువ్వు కూడా చేసిన నేను చెప్పిన కదా. ఏంది అంత అరే ఏమేమి చేసినా, ఏం చూడు కథ వర్ష, ఇప్పుడు నాకు ఏం ఏమంటుంది? కథ నువ్వు కూడా పెట్టలేదు. చేస్తున్నావు అని ఆ, చెప్పాలి. మరి అవును మరి చేస్తలేడు ఆయన ఇప్పుడు వాడు చేశాడు, నువ్వు కూడా చేస్తున్నావు అని చెప్పాలి. అక్క మీరు గమ్మత్ మాట్లాడుతున్నా అక్క నాకు అర్థం.
మన బుక్ చేసిరా అదంతా అబద్ధం అయితే ఈ బుక్ లో ఉంది ఏంది నాకు అది కావాలి ఇప్పుడు ఈ బుక్కులు ఉన్నది ఈమె రాసింది ఈమె అడుగు నేను కాదు పేరెవరు తిన్నాడా ఎవరు దుంటేంది ఆమె రాసింది ఆమె ఎందుకు రాసిందో నీ పేరు చెప్తున్నామే నా పేరు ఆమె చెప్తున్నానా? నీకు తెలుసా ఫస్ట్ నీకు తెలుసా అరే ఫ్రెండ్ అని తెలుసాక నాకు ఇవన్నీ తెలియదు నాకు. నాకు ఫ్రెండ్ అని తెలుసు నేను అందుకని ఫ్రీ ఉందా లేదా నాకు ఇట్లా నాకు ఇప్పటి వరకు మా తమ్ముడితో ఇట్లాంటి బిహేవియర్ చెప్పు అంటే నీకు తెలుసా ఆమె చేస్తున్నట్టు. అరే అమ్మతో తెలియదురా బిడ్డనా నాకైతే పిచ్చిలు వేస్తుంది మన అటు ఇటు ఇటు చెప్పు అంటది. నువ్వు అసలు నీకు మమ్మీ చెప్తుంది కదా. ఫ్రెండ్ తినుంటే ఆమెతో ఇంకొకసారి నీతో మాట్లాడే అస్సలు expect చేయలే రషీద్ నీ దగ్గర నుంచి ఇట్లా. అరే ఆమె ఏమంటుందా ఆమె చెప్పేది వినుని. ఆమె నువ్వు చెప్పు చెప్తుంది నీ- కదరా. ఏయ్, ఆమె ఏమంటుంది? నువ్వు అంటే చెప్పు. నీకు కూడా తెలుసు కదరా నీకు కూడా తెలుసు అందుకే చెప్పంటుంది కదా ఆమె ఇప్పుడు నిన్ను తెలుసాక ఈ స్టోరీ ఏందని ఏ, ఇప్పుడు తెలుసా? ఏం తెలియనట్టు ఉండదు వర్షిత్ చెప్పు మమ్మీ వాళ్ళు ఫంక్షన్ పోయిరు వాళ్ళు వచ్చినట్టున్నారు టైం అయింది మేము అందుకే సేపు లేకపోతే కాదు, వాళ్ళు తెలుసా? మరి మా మమ్మీ వాళ్ళు కూడా బయటికి పోయారు. ఇప్పుడు ఆ, ఆ, అంతా ఆ, అంతా ఆ, తెలుసుకుంటే ఆ, వాళ్ళకు అంటే కూడా. తెలుసా తెలదా ఆయనకి? తెలుసా తెలియదా నాకు అస్సలు నువ్వు ఎందుకు నిలబడ్డావు నాకు అర్థమైంది. చెప్పు. నీ సైడ్ నీ ముంగనే చెప్పింది నీ ముంగనే చెప్పింది నువ్వు వాడంటే గాలాడు. నీ ముంగనే హలో వాడి బాడీలో ఇంత కొవ్వులేదు కానీ వాడి మీద లవ్ వచ్చింది నాకు అర్థమైతే మీరు నన్ను చెప్తారు ఆమె ఆమె చేస్తే నేనేం చేయాలా చెప్పు నేను చేయాలా ఇప్పుడు రెడీ నేను నీకుందా? నీదే కొత్త స్టైల్ ఇష్టం. అరే నీ వాళ్ళు చంపచల్లు అంటే ఏం స్టైల్? యాక్టింగ్ గమ్మున పోతున్నాయి నీ నుంచి. యాక్టింగ్. ఈ మొత్తం స్టోరీకి కర్త కర్మ క్రియ మొత్తం ఇచ్చింది చెప్పు అర్థ కర్మ క్రియ క్రియ ఈమె రాసుకుంది, ఈమె అబద్ధం ఆడింది, తల్లు తిన్నది, మళ్ళా ఏదైనా కూర్చుంది, ఎంత మంచి ఒప్పి అంటుంది. ఆహా ఒప్పిస్తుందా? టైం పాస్ మేము ఆడ చదువుకుని బంద్ చేసి వచ్చి టైం పాస్ చేస్తాం. నైన్ అవుతుంది టైము మాకు రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది. ఏంటి నాకు అర్థమైతలేదు నువ్వు ఎప్పుడైనా 9 తర్వాత బయటికి వెళ్ళినా కూడా మా డాడీ వాళ్ళు లేరు ఇంకా మళ్ళీ ఉంటే వెళ్ళినా కూడా వాళ్ళ పేరెంట్స్ తోటి వెళ్ళి వస్తుంటే కానీ గీ అంతా ఇంటితో తిరగచ్చు తిరగకపోతుంది. ఇంతసేపు ఉన్నామంటే మీరు ఉండడానికి అసలు ఏం అర్థమైతలేదు ఆమె చెప్పు ఫస్ట్ ఏం మాట్లాడాలి వాడిని ఎప్పుడు ఆడపిల్ల బుద్ధి చెప్పు. మీ చెల్లెలు పిచ్చినట్టు నేను కొట్ట వర్ష నాకు ఓపిక లేదు పోయి కొట్టు ఏమా ఏం నడు లేవు 9:30 అవుతుంది ఈయన కూర్చుంటే రాత్రి వర్షిత్ పో ఏ? వర్షిత్ పోకు. రాను. వచ్చి మాట్లాడు వచ్చి మాట్లాడు. నాకు పిచ్చి ఆయన లేస్తే ఇంకోటి నాకు మాట్లాడు. పిచ్చి మైండ్ ముందే సైకిల్ ఆయన అయిపోతుంది. ఏమని మాట్లాడు ఏమన్నా మాట్లాడు. నాకు అర్థమైతలేదు నాకు మ్యాచ్ ఉందాక మ్యాచ్ మధ్యలో విశేష వచ్చినా మీరు ఇస్తారని ఏ కూర్చొని నాకు కనపడి సీరియస్ అయితే ఏ నాకు- వర్షిత్ ఒక్కసారి ఇట్రా ఒకసారి కూర్చో కూర్చొని రాలేదు. కూసో నిలబడ్డేమో కూర్చో అంటారు నిల్చో అంటారు. ఇప్పుడు చెప్పు వర్ష ఈడన్నా క్లారిటీ అవుతుందా నీకు నీకు ఇంత క్లారిటీ నీకేం అర్థమైతలేదు మాకు ఫుల్ క్లారిటీ ఫస్ట్ ఆమె గోవింద గువ్వు అని ఒకటి పెట్టి చెప్తే మంచి చెప్తాడు. ఆయన తెలియదు అన్నది మీరు ఆయన నమ్ముతలే ఆమె ఆమె నోడుతూనే ఆమె ఏమన్నా సెట్ చేయ నీకు నేనంటే నీకు ఇష్టం అదో నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పింది ఆయన మీరు వింటలేదు ఇక నేను మీకు ఎట్లా చెప్పాలి చెప్పు నాకు దాని పని మరి ఏమో చెప్పుకొని పోరానా బాబు ఎవరైనా నాకు మా ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫోన్ చేసి పిలుచుకొని తిరిగినప్పుడు లేదా రీల్ చేయడానికి అరే ఇప్పుడు ఎవరు అక్కడ ఎందుకు పోతున్నావు? ఇక్కడ కూర్చో. అక్కడ కూర్చో. ఇట్లా.
ఏడ పని లేదు ఇంకా ఇక్కడ ఆ పిచ్చిలు వేస్తుంది ఇక కొడితే కొట్టేసాను నేను. ఎంచో నాకు పిచ్చి లేని. చెప్పు. చెప్పు వర్షిత్ చెప్పిపో మాకు తెలియదు ఇవన్నీ ఆయన నీకు వెళ్తారా ఇంటికి ఎందుకు వెళ్తారా? వస్తున్నావు వాడికి? ఎందుకు వచ్చాడు వీడికి? ఆయన నీకు అలవాడుతారు ఇంటికి వెళ్ళాలి ఏమని ఖర్చు అక్క నువ్వు ఫస్ట్ ఇయ్యడం, ఫస్ట్ ఇది చేయి. అరే మన పిచ్చిలేస్తుంది మాటలు వస్తలేవు నాకు పిచ్చిలేస్తలేదు మళ్ళా. సల్పునే ఏజ్లో సల్కోకుండా ఏం నాటకాలు చేస్తున్నా అర్థమే అవుతలేదు అస్సలు అంటే ఎందుకు వచ్చినావు చెప్పు, ఎందుకు వచ్చినావు? ఆ, ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు ఎందుకు వాడు వచ్చి అనుకుంటున్నావు? చేస్తుంది చాలు ఏం రేపటి నుంచి చెప్తామంటున్నావు? బండి ఖర్చు చెప్పు. మీ ఇంటికి ఇంకా రాదా రాకునే. రాదు అస్సలు రాదా ఆయన ఇప్పుడు ఈపు వాళ్ళు బియ్యం నేను ఇంటి వాళ్ళకి ఈపు అడుగుతుంది వాళ్ళ మా మమ్మీ తమ్ముడికి చెప్తా ఇట్లానే నచ్చదు చెప్తున్నా. నేను ఇంక సైకి అయితే ఇంకా నేను సైకు సీకు కాదు ఇంటికి వెళ్ళక సైకి తీసుకుంది ఇది. ముందే నెత్తిన నాకు పెద్ద పురుగు ఉంది. పిచ్చిలేస్తుంది. ఏం ఇది ఏం పట్ల పంచాయతీ ఇట్లా ఏమో. మళ్ళీ తేడినాడు. ఏ కాదు వీడికి రా, ఓ కూర్చున్నట్టు మంచిగా పొందుగా. నాకు ఇది లెక్కలు చూస్తే నాకైతే పిచ్చి లేస్తుంది నిన్ను అలాగే ముక్కలు వేసి తాకికేది. మా డాడీ వచ్చినాకుంటారా అలా మొక్కలు మూసుకు ఎలా చూస్తున్నట్టు సరిగా కూర్చో మంచిగా స్ట్రైట్ గా నేను తెలుగు. వాళ్ళక్క నేను. ఇటు తెలుగు నువ్వు ఈ మెజూర్ మీ చెల్లె వాషింగ్టన్ మీరేనా ఒప్పేయచ్చు కదా అంట. ఒప్పిస్తా అయ్యో. ఎక్కువ చంపుతా నేను గట్టిగా. ఇట్లా లెక్కలు చేసినా అంటే నాకు అస్సలు అర్థమైతలేదు చూస్తున్నా పడ్డారు మా ఇంట్లో అందరూ. ఆహా. నీ ఏ షర్ట్ అందరూ చేస్తారు నీ ఈపు ఇంటికి నీ ఈపు ఇంటికి వెళ్ళి నీ బాధ పోతుంది వాళ్ళతో మాట్లాడమని చెప్పు. మనతో మాట్లాడు నేనే ఇస్తాను ఇది కాదని చెప్పి వాళ్ళ తిడుతున్నారు అందరూ వాళ్ళ మమ్మీ ఇంటి వరకు ఈ బలపడుతుంది చెప్పాలి నేను నువ్వు ఇంటి వరకు ఈ బలపడుతుంది చెప్పాలి నేను నువ్వు Mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. కూర్చొని చెప్పాటు చెప్పు భాష చెప్పులు బయట తీసుకోపోరా ఏ నువ్వు జోకుగా సోమన్నా మరి ఇప్పుడు చెప్పు చెప్పు అట్టయినావా అయినావా ఇదంతా ప్రాంక్ పిచ్చి లేచిందా అరే ప్రాంక్ ఇంకా దొరికినాక వీళ్ళు ఎట్లా ఎట్లా చెప్తారు. ప్రాంక్ చేసినాం నాకేం తెలియదు. చెప్పు భాషక ప్రాంక్ చేసినామని చెప్పు భాషక ప్రాంక్ చేసినామని చూసారా సార్ డబుల్ యాక్షన్ వాడి వల్ల నా జీవితం మేము నమ్మము ఇవన్నీ మంచిగా చేసినా మళ్ళీ వెంకటేషన్ ఇదంతా ప్రాంక్ భాషకనే చేసింది వర్ష. అది నేనే. వర్ష. అది నేనే. నేనే అది నే అది నేనే. ఆ ఫ్రిడ్జ్ ఆ టీవీ వెనకాల కెమెరా పెట్టాను చూడండి అలా వెనకాల కెమెరా నేను అప్ప నుంచి చెప్తాను మా వదినమ్మాయి నా కొడుకుని నమ్మద్దండి ఆ బొమ్మ వెనకాల కెమెరా ఉంది చూడాడా వీళ్ళందరినీ కొట్టురా అరే అమ్మా నేను లేచి చూద్దాం ఆ కెమెరా అది ఉందో పడిపోయింది అమ్మాయి So ఉండాలి guys, ఈ ప్లాన్ అయితే సక్సెస్ అయింది. ఎట్లా వాళ్ళకి చేసినా మస్తు ఇన్స్పిరేషన్ హీరో మా అక్క వాళ్ళు మొత్తం ఎట్లా చేసిరో అది నేనే. పెళ్ళికొచ్చిన పిల్ల సిరి నేనే ఆ చీర ఉతికి కెమెరా పెట్టింది నేనే, ఈ ప్లాన్ చేసింది నేనే. అంతా కారణం నువ్వే అవును. సో గైస్ ప్లాన్ అయితే సక్సెస్ అయిపోయింది. ప్రాంక్ అయితే బాగుంది. మా అక్క వాళ్ళ షాపింగ్ ఎట్లుంది పైసలు ఇస్తారు నాకు పైసలు ఇవి మీరు ఇద్దరు. ఏ, మీరు ఒకటి అంటే. ఏ పైసలు పెట్టినా నేను సరే. సరే అంటే. సో గైస్ ఇవే నేను మళ్ళీ ఎట్లే మళ్ళా వీడియో అయితే చాలా మంచిగా మెచ్చింది లేదేంటి? మరి అట్లే ఇస్తారు తమ్ముడి మీద. ఏందో అసలు మీరు అసలు మా పేరు? So guys, వీళ్ళిద్దరికి ముందుంది ముసల పండుగ. చూడరే మళ్ళా దించపోద్దిల పైన నా పేరు మార్చుకున్నా చూడరా నా పేరు మార్చుకుంటా. పక్కలాడుకో సరే చూద్దాం. అలా పక్కన ఇంకో గ్రౌండ్ కట్టుకోవాలి నీకోసం పోవాలి వీడియో అయితే రెడీ. వీడియో ఎట్లుంది అట్లంటా దగ్గర ఎట్లా వీడియో ఈ మధ్య చెప్పచ్చు నాకు అప్పటి నుంచి డౌట్ వస్తుంది guys. నాకు అయ్యా. వీడియో ఎట్లుందో కానీ ఈ మధ్య చెప్పైతే నాకు మంచిగా నాకు అప్పటి నుంచి నాకు అప్పటి నుంచి డౌట్ వస్తుంది. మా అక్క ఇట్లా ఏమైనా సీన్ అయితే మెయిన్ గా మా అమ్మకైనా మా అయ్యకైనా ఫోన్ చేస్తుంది. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏ ప్రాంక్ చేసిన అన్నాక వీళ్ళు వీసారు నాకు అమ్మ నేను నమ్మిన ఆడ నాకు నీ అక్క వాళ్ళు ఏమో నన్ను చెడుతారు. చెప్పు గైస్ ఇప్పుడు ఆ కామెంట్లలో వేసుకోరు ఇద్దరిని వేసుకోరు గైస్ మీరు.
సంతోషం నాకు తెలుసు, కానీ నీకు మన తెలుసు. acting performance ఈమె కూడా తెలుసు. ఏయ్, కొట్టకు. కొట్టకేది కొట్టకు అక్కడ reaction ఇవ్వరా? చంపకెట్ బల్లు అని కొట్టింది కొడమంటే ఈమె చంపాలి మంచిగా మీ చెల్లె మంచిది, మీ చెల్లె అట్లాంటిది ఏం లేదు, నాకు తెలుసు. You are a నా good friendship girl. ఎప్పటి వరకు ఉంటది సత్యవారికి నా ఫ్రెండ్షిప్ ఇట్లా నిజం ఉంటది. అనుకున్నా నిజం అనుకుని మర్చిపోయినా ఏయ్, నాకు నాకు పిల్ల దొరికిందా ఎమ్మడి ఇట్లా పడుతున్నా నేను మొత్తం డైలాగ్ మొత్తం చెప్పుకున్నాను ఏ చూసి మళ్ళా మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్స్ ఏయ్, with the best friend. ఖాళీ గల్లీలో మొత్తం చెప్పుకుంటా సరే సరే అక్క మీ రియాక్షన్ ఎట్లుంది? మేము ఎక్స్పెక్ట్ చేయలే అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా చేస్తారా మేము ఆ బొమ్మ బొమ్మ విషయం మాకు రాగల. అంతా ఈమెకి ధైర్యం లేదు మళ్ళా కనిపించకుండా ఆడ ఏది అది ఏం బొమ్మ అక్క రాదే ఏదో రాజు బొమ్మ ఎంగిలేదు ఆ స్వీట్లు మంచి కెమెరా కవర్ టీవీ చేసింది. అంటే టీవీని కూడా వలగొట్టాలి మనం తీరా మీటింగ్ వచ్చి మీ టీవీ తీసుకుంటాం అక్క తీసుకుంటావు అక్క డైరీలో రాసి మన పెట్టి చూసినావా ఎట్లా ప్లానింగ్ తో ఉన్నాం మేము. అది కూడా నేను ఇంకా చదవాలి ఆవిడ మీకు చదివిపిస్తా చూసినా అది మేము వీడియో చూసి బుర్ర పాడ అయిపోతే ఫస్ట్ నుంచి ఎట్లుంది అంత మస్తుంది వీడియో. ఇదేందాక ఎందుకు అది రాసినా కాదు, అది కాదు. ముందుకి ఇంకా. గో లవ్ ఈస్ ఈజీ బట్ మై కన్నా ఇస్ బిజీ ఇట్లా రాస్తుంటే నాకు దిల్లు ఖుషు ఒక పిల్ల నాకు ఇట్లా రాస్తుంటే దిల్లు ఖుషు మళ్ళా ఐ లవ్ యూ కన్నా లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యూ హిమ్ టిల్ మై లాస్ట్ బ్రీత్ అబ్బా ఇట్లా చెప్తే ఇంకా నా ప్రాణం అంటుండే కాదు నా ప్రాణమా ఇంకేముంది సో గైస్ టైం వచ్చేసి 9:45 అవుతుంది. అట్లుంటే 7 నుంచి లొల్లి పెట్టిరు ఇవన్నీ వదిలేసండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ లో తిట్టారు గైస్ అందరూ ఆలస్యంగా వీళ్ళిద్దరిని ఏం లేదు. మా ఇద్దరు ఏమనకండి మేము మంచోళ్ళు. మా పిల్ల ప్లాన్ చేసింది గుడ్ గర్ల్స్ మేము అరే అది కాదు బాయ్ మళ్ళా జీవితం చూడు ఇంకా నా అకౌంట్ లా చూసావా నేను మనం చేసుకుందాం 1 2 3 మీరు ముగ్గురు అయిపోయారు ఇంకా అయిపోయారు మా ముగ్గురు తీసుకో ఈరోజు ఎంత డేటు ఫిబ్రవరి 14th అలా ఆ రోజు పెట్టండి. ఫిబ్రవరి 14th. ఈరోజు డేట్ వచ్చేసి ఎంత ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే అంటే బ్లాక్ డే అన్ని ఇంతే ఫిబ్రవరి 19th లోపు వీడియో దిగకపోతే నా పేరు మార్చుకుంటా గైస్ సరే చూద్దాం. చోటావతి పేరు చోటావతి అప్పుడు మార్చుకోవాలి చోటావతి. సరే. ఆ వీడియో ఉంది కదా, అదే. అరే అంత ఉందో బాయ్ గర్ల్స్ డ్రెస్ వేసుకొని మొత్తం తిరుగుతా తిరగాలి గల్లీ గల్లీ తిరుగుతా సరే సరే గల్లీ గల్లీ దానికి తిరుగుతా ఓవర్ రియాక్ట్ కాడు. అమలు ఏం చేయాలి మనం ప్రిపేర్ అయిదాం ప్రిపేర్ అయిదాం. చెప్తే వాళ్ళని ఇప్పుడే చెప్తున్నా. చెప్పు మేము చెప్తాం మేము కూడా చేసి చేసి చూపిస్తాం మనం అంతే. సరే అయిపోయింది. ముగ్గురిని ఎలికెళ్ళ పడేసండి. సరే నర్సరీ వాడి సరే ఇంకా అయిపోయింది లొల్లి అయిపోయింది. మీకు వీడియో నచ్చినా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన గంట ఉంటుంది దాన్ని కూడా కొట్టేసి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. బాయ్. బాయ్ బాయ్.